కీర్తనలు 34వ అధ్యాయం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడా రండి, యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. సింహము పిల్లలు లేమిగలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు ఈ భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. కీడు చేయట మాని మేలు చేయము, సమాధానము వెదకి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు చెవియొగ్యున్నవి. దుష్టక్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకాయని యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడుదల కలుగు చేయను, వారిని విడిపించను. విరిగి నా హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దీని యొక్క హెడ్డింగ్ చూసినప్పుడు, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అది మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల వరకు ఉంది. అది కూడా చదువుదాం. మొదటి సమూయేలు 21వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు. అంతటి దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఆ ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డము మీదకి కారణిచ్చుచుండెను. వారు అతన్ని పట్టుకుని పోగా అతడు పిచ్చి చేష్టలు చేర్చు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీనిని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వానితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీరిని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. దావీదు అప్పటికి ఒక 400 మంది తన యొక్క ఇంటి వారందరూ వచ్చి తనతో 22వ అధ్యాయంలో వారందరూ వచ్చి తనతో చేరారు. 22వ అధ్యాయం 1-2 వచనాల్లో దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా, అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చిండ్రి. అంతకు మునుపు అతను ఒక్కడే ఉన్నట్లుగా ఉంది ఇక్కడ. అటువంటి సమయంలో దావీదుని ఆ ఫిలిష్తీయుల ఆకీషు రాజస్థానంలో ఉన్నటువంటి వారు గుర్తించి ఇతడు దావీదుని ఇతని గురించి చెప్పిన మాటలు 12వ వచనంలో 21:12 దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను.
తరువాత అతడు వెర్రివాని వలె నటించి ఆ, పిచ్చి చేష్టలు చేస్తూ వచ్చాడు. ఆ, తన మనసులో ఉన్నటువంటి ఏదైతే స్వభావాన్ని ఇప్పుడు ప్రకటించాడో, తర్వాత ఆ సందర్భంలో దేవుని ఎదుట ఏ విధంగా ప్రార్థించున్నాడో దానిని గురించిన వివరణతో రాసినటువంటి కీర్తన ఇప్పుడు మనం చదివినటువంటి 34వ కీర్తన. చూడండి, అక్కడ నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. అతడు అబీమెలెకుని గురించి భయపడినప్పుడు, లేక ఆకీషుని గురించి భయపడినప్పుడు ఆ భయములన్నిటిలో నుంచి తప్పించబడ్డాను అని చెప్తున్నాడు. తర్వాత 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చిన ఆ మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? బేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన పాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము. ఈ కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము అనే దానికి ఇతడు ఇక్కడ 13వ వచనంలో వెర్రివాని వలె నటించి తలుపుల మీద గీతలు గీయచ్చు, ఉమ్మి తన గడ్డం మీదకి కారణించుచుండను. అదంతా కూడా ఒక నటనగా చేశాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి మొరపెట్టి విడుదల పొందిన తరువాత అలా చేయొద్దు అని అక్కడ అతనితో పాటు వచ్చినటువంటి ఆ 400 మందికి దేవుడు ఏ విధంగా విడుదల కలుగు చేశాడో, తను ఏ విధంగా ప్రవర్తించాడో, ఇప్పుడు దేవుడు ఏ విధంగా అతనికి విడుదల కలుగు చేశాడనేటువంటిది వాళ్ళకి చెప్తున్నాడు ఈ కీర్తనలో. చూడండి, 3వ వచనంలో 34:3, నాతో కూడా యెహోవాను కనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును అని వాళ్ళందరికీ చెప్తున్నాడు. అక్కడ మనం ఏ సందర్భంలో దావీదు ఏ విధంగా ప్రవర్తించాడో, దేవుడు అతనికి విడుదల కలుగు చేసిన తర్వాత తను పశ్చాత్తాపడి దేవుడు చేసిన కార్యాన్ని చూసి ఎటువంటి విధంగా జీవించాలనేటువంటిది అర్థం చేసుకున్నాడో, ఆ అర్థం చేసుకున్నటువంటి వెలుగులో వ్రాయబడినటువంటి కీర్తన ఇది. ఇక్కడ 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. ఇది దేవుడి యొక్క అతడు తగ్గించుకుని దేవుని వైపు చూసినప్పుడు అతనికి వెలుగు కలిగింది. ఆ వెలుగు అంటే ఏంటంటే, దేవుడు యొక్క స్వభావాన్ని, దేవుడు దేనిని అంగీకరిస్తాడో దానిని, దేవుడు ఏమి చేయగలడో దానిని చూడగలిగినటువంటిదే దేవుని యొక్క వెలుగు. కనుక ఈ దీనుడై అంటే తను పశ్చాత్తాపడ్డాడు, ఇటువంటి స్వభావంతో నేను వ్యవహరించాను అని, ఒక మనిషికి నేను భయపడ్డానని, గాతు రాజు అయినటువంటి ఆకీషు అనేటువంటి ఒక మనిషికి నేను భయపడటం ద్వారా నా హృదయంలో నా ఉన్నటువంటి ఆ స్వభావాన్ని నువ్వు బయటికి తీసుకుని వచ్చావు. ఆ స్వభావం దేవునికి ఇష్టకరమైనది కాదు. దేవుని యొక్క వెలుగు ఎటువంటిది అంటే ఏ విధంగా నడవాలనేటువంటిది ఈ కీర్తనలో దేవుడిని గురించి చూసినటువంటిది, తన జీవితంలో దానికి వ్యతిరేకంగా జరిగిన దాని విషయమై ఒప్పించబడి దేవుడు కోరుతున్నటువంటి ప్రవర్తన విషయమై అవగాహన కలిగి ఆ వెలుగులో ఈ కీర్తన రాశాడు. సో దాంట్లో ఏం చెప్తున్నాడో చూడండి. 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చిన ఆ మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. ఇక్కడ ఇన్నిసార్లు, ఎందుకంటే అక్కడ తను గాతు రాజు అయినటువంటి ఆకీషుకు భయపడ్డాడు. మనిషికి భయపడటం ద్వారా ఎటువంటి నష్టాన్ని కలిగించేది లేక దేవుని నామానికి అవమానం కలిగించేటువంటి ప్రవర్తనను తన జీవితంలో తన హృదయంలో దాగి ఉన్నదో అది చూశాడు. పరీక్షించబడినప్పుడు అది వెలుపలికి వచ్చింది. అందుకని ఇప్పుడు ఎవరైనా సరే మనిషికి భయపడకుండా దేవునికి భయపడాలంటే దానికి ఆపోజిట్, తను చేసిన దానికి ఆపోజిట్గా వేరుగా ఏ విధంగా మనిషి దేవుని ఎడల జీవించాలి అనేటువంటిది చెప్తున్నాడు. కనుక మనిషికి భయపడద్దు, దేవునికి భయపడండి. దేవునికి భయపడితే, మనిషికి భయపడి నేను వెర్రివాని వలె కపటపు ప్రవర్తన కలిగిన వాని వలె వేరే రకంగా ప్రవర్తించి నా సొంత ప్రయత్నం ద్వారా ఆ పరిస్థితిలో నుంచి బయటపడటానికి నేను ప్రయత్నం చేశాను.
అది మనకు కలిగినటువంటి భయాన్ని బట్టే కదా మనం ఆ విధంగా చేసి తర్వాత మన సొంత ఆలోచన జ్ఞానం ద్వారా వేరైన విధంగా ప్రవర్తించి దేవునికి ఇష్టకరం కానటువంటి ప్రవర్తనను మనం బయలుపరిచి మన ప్రయత్నాల ద్వారా మనకు కలిగిన ఇబ్బందులలో నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకించను, ఆయన యొక్క ముఖకాంతిని, ఆయన వెలుగుని చూడగలిగాడు. లోకంలో అయితే మనుషుడు తన కలిగినటువంటి శ్రమలన్నిటిలో తను ఏ విధంగా ప్రయత్నం చేసి బయటపడతాడు అనేటువంటిది తెలివితేటలుగా లెక్కిస్తారు. కానీ దావీదు అలా కాకుండా దేవుని యొక్క వెలుగులో చూసినప్పుడు ఆయన యందు కనుక మనం ఆయన నామానికి భయపడితే, అంటే ఆయన యందు ఏ విధంగా ఆయనను ఆశ్రయంగా చేసుకొనటానికి, ఆయనకి లోబడి జీవించటానికి, ఆయనకి ఇష్టకరం కాని ప్రవర్తన నుంచి తొలగిపోవటానికి మన హృదయంలో నిర్ణయించుకున్నప్పుడు మనం ఏ విధంగా జీవించాలి అనేటువంటిది ఆ వెలుగులో చూడగలిగాడు. వెలుగు యొక్క వివరణ మళ్ళీ కింద వచనాల్లో చెప్పాడు. ఒకవేళ కనుక ఎవరైనా అటువంటి విధంగా భయభక్తులు కలిగి ఉన్నట్లయితే 7వ వచనంలో ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇక మనిషి చంపివేస్తాడనేటువంటి భయం నుంచి పోయి ఆయన దూత కావలి ఉంటాడని చెప్తున్నాడు. తర్వాత యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. సో మనం అటువంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు ఏ విధంగా తన బిడ్డలకు తోడుగా ఉండి నడిపిస్తాడనేటువంటిది మనం చూడగలుగుతాం. అలా మనం ఆయన యందు కనుక నమ్మిక ఉంచినట్లయితే. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరుడైన అబ్రహాము ఇస్సాకులు ఏమని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. అది యాకోబు యొక్క అనుభవం కూడా ఉన్నది. అన్నయ్య అనేటువంటి ఏశావు నుంచి పారిపోయి తన మామయ్య అనే లాబాను దగ్గర ఉన్నప్పుడు, తర్వాత వచ్చి మరలా ఇక్కడ ఉంటున్నప్పుడు కనాను దేశంలో, తర్వాత వెళ్ళి ఐగుప్తులో ఉంటున్నప్పుడు దేవుడు పోషించాడు, దూత కాపాడాడు. అది చెప్తున్నాడు. ఇక్కడ దావీదు కూడా చెప్తున్నాడు, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన దూత వారికి ఎప్పుడూ కాపలి ఉండి నడిపించును. అది ఆ యాకోబు కానివ్వండి లేక దావీదు కానివ్వండి, వాళ్ళు సంపూర్ణంగా దేవుడే లేక ఆయన దూతను పంపించి నన్ను రక్షించి నన్ను కాపాడాలి అనేటువంటి విధంగా తాము దేవుని సన్నిధిలో సమర్పించుకున్నారో అటువంటి వారికి దేవుడు అటువంటి ఆ వాగ్దానాలు నిజపరుస్తాడు, నిజంగా వాడి జీవితంలో నెరవేరుస్తాడు. మనిషి తన సొంత ప్రయత్నాల ద్వారా వాడి కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి బయటపడటానికి ప్రయత్నం చేసేటువంటిలో ఆయన మనకు సహాయం చేయటం అనేటువంటిది, లేక ఏ విధంగా ఆయన సహాయం చేసి మనలను మన జీవితాలలో ముందుకు నడిపించాలని కోరుతాడో మనం అది చూడలేం. తర్వాత ఇక్కడ మనం ఈ వచనాలన్నిటిలో కూడా చూసినటువంటి భయభక్తులు అనేటువంటి వాటన్నిటికీ ఆ వెలుగులో అతడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలనేటువంటిది చెప్తున్నాడు. ఇక్కడ 12వ వచనంలో నుంచి, బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా. అంటే అక్కడ ఆకీషురాజు చంపివేస్తాడు అనుకున్నాడు కదా, అలా కాకుండా విడుదల పొంది అనేక దినాలు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఏం చేయాలనే చెప్తున్నాడు. సో అంటే ఆ వెలుగులో చూసినటువంటి ప్రవర్తన నియమావళి ఇక్కడ అతను వర్ణిస్తున్నాడు. 1, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకోను. సో 2కి తేడా ఏంటి? చెడ్డ మాటలు అంటే అది అందరూ మనకి తెలిసిందే, అంటే వేరే వారిని గురించి మనం చెడ్డగా మాట్లాడటం, తప్పుగా మాట్లాడటం, అది అంటే కొన్నిసార్లు దూషించడం కూడా కిందకి రావచ్చు. అటువంటి మాటలు పలకకుండా మన యొక్క నాలుకను కాపాడుకోవాలి, మాట్లాడద్దు. అంటే మనకి ఇష్టం లేని వాళ్ళ విషయంలో కూడా మన యొక్క నాలుకను అదుపులోనికి తీసుకొని మనం చెడ్డగా వేరే వారిని గురించి మాట్లాడద్దు. కపటము మాటలు అంటే ఏంటి? ఇప్పుడు అతడు ఏది కాదో దావీదు అది అయినట్లుగా ప్రవర్తించాడు వెరివాడి వలె. అంటే మన హృదయంలో యాక్చువల్గా ఒకటి ఉన్నది నిజంగా, దానిని యథార్థంగా బయలుపరిచింది వేరేది, అది కపటం. అంటే అబద్ధానికి కొంచెం అటు ఇటు లాంటిదని అర్థం అన్నమాట. అంటే ఒక రకమైనటువంటి నటన లాంటిదని. సో ఆ రెండు మనకి అలవాటే. సో చెడ్డ మాటలు అనేటువంటివి
వేరే వారి మీద మనకున్నటువంటి అక్కస్సును వెళ్ళగక్కుచు మనం మంచిగా వారిని గురించి మాట్లాడటానికి బదులుగా చెడ్డగా మాట్లాడటం. సో వారు కనుక మనకి నచ్చకపోతే. రెండవది, వేరే వారిని మెప్పించడానికి వారు ఏది కాదో అది మనం మాట్లాడటం. సో ఆ రెండు మాట్లాడద్దని చెప్తున్నాడు. అంటే మనం యథార్థమైన హృదయం ఉన్నప్పుడు ఏది సత్యమో అది మాట్లాడాలి, ఏది సరైనదో అది చేయాలి. అటువంటిది కాకుండా మన ప్రవర్తనలో వేరేదే కనబడినకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు. అంటే ఎవరైనా భయభక్తులు కలిగి ఉంటున్నారని కనుక ఎవరైనా చెప్తుంటే, నేను దేవుని యందు భయం కలిగి ఉన్నానంటే ఆ రెండు మన యొక్క నాలుగుతోటి వచ్చేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఆ రెండు ఎక్కడి నుంచి వస్తాయనేటువంటిది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. 6వ వచనం, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు అది చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. అది అంటే ఇప్పుడు ఈ విధంగా ఆ చెడ్డ మాటలు కానీ కపటమ మాటలు కానీ మన శరీరానికి మాలిన్యం కలుగజేస్తాయి. అది నాలుక నుంచి వచ్చేటువంటిది. ఆ నాలుక నరకము చేత చిచ్చుపెట్టబడును. ఇప్పుడు మీరు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు దేవుడు కుమారుడు మృతులలో నుంచి తిరిగి లేచిన వెళ్ళిన తరువాత తండ్రి చేత వాగ్దానము పొంది ఆ వాగ్దానం అనే ఆ కృపావరాన్ని మన మీద పరలోకం నుంచి కుమ్మరించాడు. ఆ పరలోకం నుంచి కుమ్మరించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సమాధానము, కృప, ప్రేమ, దయ, మంచితనము, దయాళుత్వము ఆ గుణాలు మనలోనికి వచ్చేటట్లుగా చేస్తాడు లోబడిన వాళ్ళందరికీ కూడా. అవి పరలోకం నుంచి వచ్చేది. దాని గురించి కూడా చెప్పాడు ఇక్కడ 3వ అధ్యాయంలోనే 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. ఇది పైనుంచి వచ్చేటువంటిది. అది పరలోకంలో నుంచి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ చేత మన హృదయాలలో కుమ్మరించబడినప్పుడు లోబడిన వాళ్ళ జీవితాలలో జరిగేటువంటి ఆ ఫలములు అవన్నీ. ఇక్కడ 6-7 వచనాల్లో చదివినటువంటిది అది నరకము చేత చిచ్చుపెట్టబడును. ఏది? నాలుక. అంటే ఏంటి? నరకం అనేటువంటిది కింద ఉన్నది, లేకపోతే పాతాళం అనేటువంటిది. దానిలో ఉన్నటువంటి ఇది అపవాదికి సంబంధించింది. దానికి రాజువాడు. ఆ దూత చేత మనందరం కూడా చెడ్డ మాటలు, కపటమ మాటలు, తర్వాత ఇతరులతో అసమాధానంగా ఉండే విధంగా మాట్లాడగలిగించేటువంటి విధంగా చేసేటువంటిది పాతాళమునకు రాజు అయినటువంటి వాడు. అంటే ఇప్పుడు ప్రభు తర్వాత దాన్ని కూడా మార్చివేస్తాడు. అతని యొక్క ప్రభావం ద్వారా ఈ నాలుక చిచ్చుపెట్టబడి ఆ చెడ్డ మాటలు, కపటపు మాటలు పలికేటట్లుగా చేస్తాడు. కనుక మనిషికి భయపడినప్పుడు ఈ నరకం చేత చిచ్చుపెట్టబడినటువంటి నాలిక చొప్పున మనిషి నడిపించబడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని చేత వెలుగులో దేవుని యొక్క వెలుగును చూచిన వాడు పరలోకం నుంచి పొందినటువంటి ఆత్మ ద్వారా సమాధానకరమంగా, మృదువుగా, దయాళుత్వంతో, జ్ఞానంతో మాట్లాడగలుగుతాడు. సో అది రెండిటికి తేడా. అది మనం గమనించాలి మన జీవితంలో. కనుక మనం మాట్లాడేటువంటి మాటలు మన దేవుని యొక్క వెలుగును చూస్తూ ఆయన ఆత్మ ప్రభావం ద్వారా ఆయన యందు భయభక్తులకు తగినటువంటి విధంగా జీవించుతున్నామా, లేక మనిషికి భయపడి నరకం అనేటువంటి దాని చేత చిచ్చుపెట్టబడినటువంటి నాలుక యొక్క ప్రభావం ద్వారా మన మాటలు, మన ప్రవర్తన ఉండేవిగా ఉంటున్నాయా? తర్వాత 34వ అధ్యాయం 14వ వచనం, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడు. సో ఇప్పుడు ఏది మాట్లాడొద్దో చెప్పాడు 13వ వచనంలో. తర్వాత 14వ వచనంలో మొదటి వచనంలోనే ఉన్న కీడు చేయటం మానమంటున్నాడు, మేలు చేయము అంటే ఏం చేయాలో చెప్తున్నాడు. తర్వాత సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడము అంటే మనకు శత్రువులుగా ఉన్నవారి విషయంలో కీడు చేయొద్దు, వాళ్ళకి మేలు చేయండి. అంటే ఎవరైనా శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఆహారం పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహమేమో, ఆ విధంగా మేలు చేయడం ద్వారా అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేది.
అంటే కీడు చేయొద్దు. అంటే ఎవరికి కీడు చేయొద్దు, అంటే వాళ్ళు మనకు శత్రువులుగా ఉంటున్నప్పటికీ కూడా కీడు చేయొద్దు. తర్వాత సమాధానం వెతుకు, అంటే శత్రువులుగా ఉంటున్నప్పటికీ కూడా అది సమాధానపూర్వకంగా జీవించగలిగేటువంటి మనసులోనికి నీ యొక్క హృదయాన్ని తెచ్చుకో. అది నీకు దొరకట్లేదు కదా అని వదిలేయద్దు, దాన్ని వెంటాడు. సో మనం చాలాసార్లు ఈ 2 గుణాలు ఆత్మచేత కలిగి ఉండవలవి. సో ఒకటి కీడు చేయకుండా మేలు చేయటం, రెండవది తర్వాత సమాధానాన్ని వెతికి వెంటాడటం. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం నుంచి. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరికీ యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని అంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని అంటే దాహమిము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. మనం చేయవలసిందేమో ఇది, చేయకుండా ఉండవలసిందేమో అది. కానీ మనం చేసేటువంటిది దాదాపుగా దీనికి భిన్నంగా జరిగిస్తూ ఉంటాడు మనిషి. విశ్వాసమైన మనం కూడా ఆ విధంగా జరిగించినప్పుడు మనకి తేడా ఏమి లేదు, అది మనం గమనించాలి. అంటే ఆ యెహోవా దూత మనకి కావలి ఉండి నడిపించుట, రక్షించుట అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలంటే మనం ఈ విధంగా జీవించినప్పుడే అటువంటిది సాధ్యపడుతుంది. మనుషులు వాళ్ళకు కలిగినటువంటి వనరులు లేక ఇంకా ఇతరమైనటువంటి సదుపాయాల ద్వారా నడిపించబడాలని కోరుతూ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించబడటం అనేటువంటి అనుభవాన్ని, విలువైన దాన్ని కోల్పోతున్నారు. సో దావీదు మాటిమాటికి దేవుని యొక్క ముఖకాంతిలో తనను పరీక్షించుకొని ఆ వెలుగులో జీవితాన్ని జీవించడం అనేటువంటిది అర్థం చేసుకుని ఎంతో క్షేమకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అంటే లోతైన విధంగా తన యొక్క హృదయాన్ని ఎరిగి దేవుని యొక్క హృదయంలో ఉన్న తలంపులను గుర్తెరగలిగి నడుచుకున్నాడు. తర్వాత 15వ వచనం నుంచి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. తర్వాత 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. తరువాత 19, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. తర్వాత 21లో, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ఈ 4 వచనాల్లో కూడా మార్చి రాయబడిన వచనాలన్నింటిలో కూడా నీతిమంతుడని వ్రాయబడింది. అంటే వారికి తోడుగా ఉంటాడని, వారి ప్రార్థనలు వింటాడని, వాళ్ళకు కలిగిన ఆపదలు అనేకములైనప్పటికీ ఆయన విడుదల కలుగు చేస్తాడని ఆ విధంగా రాశారు. 11వ వచనానికి ముందు 12వ వచనానికి ముందు చెప్పబడినవన్నీ కూడా ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అనే చెప్తూ వచ్చాడు. ఇక్కడ 15వ వచనం నుంచి నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఈ రెండింటికి మధ్యలో చెప్పబడినటువంటి ఆ 2 వచనాల్లో భయభక్తులు కలిగిన వాళ్ళు ఏ విధంగా జీవించాలో చెప్పాడు. తర్వాత 15వ వచనం నుంచి చెప్పబడిన విషయాలన్నింటిలో భయభక్తులు కలిగి జీవించేటువంటి వాళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటారు కాబట్టి, నీతిమంతులుగా ఎంచబడతారు కాబట్టి దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థనలు వాళ్ళని ఏ విధంగా కాపాడుతాడు, ఏ విధంగా వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారు, తర్వాత వాళ్ళ ఎముకలలో ఒకటి కూడా ఇరిగిపోదు అనేటువంటి విధంగా ఆ దూత కాపలి ఉండి వారిని రక్షిస్తాడనేది చెప్పాడు. భయభక్తులు కలిగి ఇటువంటి జీవితాన్ని జీవించిన వారు, ఆ క్రియల్లో ముందుకు కొనసాగుతున్న వారిని దేవుడు నీతిమంతులుగా పరిగణించేవాడుగా ఉన్నాడు. నీతిమంతులు 15వ వచనంలో, తర్వాత 17వ వచనంలో, 19వ వచనంలో ఇవన్నీ కూడా నీతిమంతులు విషయంలో దేవుడు ఏ విధంగా చేస్తాడు అనేటువంటిది చెప్తున్నాడు. 21వ వచనంలో చూసినప్పుడు నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. తరువాత ఎవరైతే మన జీవితకాలంలో మనల్ని ద్వేషించుతూ వస్తారో, మన నీతిగా జీవించుతున్న దానిని బట్టి వారిని దేవుడు అపరాధులుగా ఎంచుతాడు. కనుక ఆ పగ తీర్చుట నా పని అనేటువంటిది దేవుడు మనం చెప్పినటువంటి వాక్యాన్ని రోమాపత్రిక 12వ అధ్యాయంలో చదివినట్లుగా, ఇప్పుడు మనని ఎవరైతే ద్వేషించుతున్నారో, మనకి కీడు చేయడానికి చూస్తున్నారో వాళ్ళ విషయంలో మనం తీర్పు తీర్చి ప్రతీకారం చేసేటువంటి పని విశ్వాసులంగా మనకు తగదు. ఆ పనిని మనం దేవునికి విడిచిపెట్టడం నేర్చుకొని మనం సమాధానాన్ని వెతికి వెంటాడాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి చక్కగా నడిపించేవాడుగా ఉన్నాడు.
ఈ గుణాలు మనం చూడటమే కాకుండా ఇంకొక విశేషమైనటువంటి దాన్ని కూడా మనం ఈ వాక్యాల్లో చూడాలి. ఒకటి 18వ వచనం, విరిగిన హృదయముల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఈ రెండు విషయాలు కూడా అంటే ఈ నీతిగా జీవించుతూ 13వ వచనంలో 14వ వచనంలో చెప్పబడిన 13, 14 వచనంలో చెప్పబడినటువంటి గుణాలు చొప్పున జీవిస్తున్నటువంటి బిడ్డలకు ఆ వెలుగును చూచుట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే కాకుండా వాళ్ళ అంతరంగంలో జరిగినటువంటి ఇంకొక స్వభావాన్ని దావీదు చెప్తున్నాడు. తనకు ఏం జరిగిందనేది ఒకటి విరిగిన హృదయం అని చెప్తున్నాడు. అంటే విరిగినటువంటి హృదయం అంటే ముక్కలు ముక్కలుగా చేయబడిందని అర్థం. అది మన యొక్క ప్రాణము లేక మన యొక్క భావోద్వేగాలకు అన్నిటికీ మూలమైనటువంటి హృదయానికి గురించి చెప్తున్నాడు. కనుక ఏదైతే కపటంగా మాట్లాడాలని లేక వేరే వారికి కీడు చేయాలని కలిగిన భయం నుంచి ఏ విధంగా అయినా సరే తప్పించుకోవాలని మనం హృదయంలో కలిగేటువంటి ఆ రాగ ద్వేషాలన్నిటినీ కూడా విరగొట్టబడినటువంటి హృదయం అవసరం. తర్వాత నలగొట్టబడింది ఇంకోటి చెప్తున్నాడు. అంటే దానికంటే ఇంకా కింద ఉన్నది, ఇంకా లోపల ఉన్నది అని అర్థం. అది మన యొక్క మనస్సు, లేకపోతే కొన్నిసార్లు ఆత్మ అనేటువంటి విధంగా కూడా రాయబడింది. దాన్ని ఏం చేయాలంటే అక్కడ నలిగినటువంటి దానికి అనే మాట ఈ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 8వ వచనంలో రాశారు. జనులు తిరుగుచూ దానిని గూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనమ మీద కాల్చి రొట్టెలు చేశారు. ఈ రోట దంచి అనేటువంటి మాట, దంచటం అనేటువంటి మాట, ఈ నలిగినటువంటి అనే మాట హెబ్రీ భాషలో ఒకటే మాట వాడబడింది. అదే మాట ఈ కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనంలో కూడా రాయబడింది. కీర్తనలు 90వ అధ్యాయం 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిస్తున్నావు. మంటికి మార్చుచున్నావు అనేటువంటి మాట అక్కడ నలిగినటువంటి మాట, లేక సంఖ్యాకాండం 11వ అధ్యాయం 8వ వచనంలో దంచుట అనేటువంటి మాట, తర్వాత ఇక్కడ కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనంలో దేవా విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యం చేయవు ఆ మాట. ఇవన్నీ కూడా ఒకటే హెబ్రీ పదం నుంచి రాయబడినటువంటివి. అంటే అర్థం ఏమవుతుంది? అది రోట దంచబడటం, లేక ఇక దానికి ఒకవేళ మంటికి మార్చబడినప్పుడు శరీరం బయటికి కనబడుతున్నది అంతా కూడా వేరే రకంగా మారిపోయింది. అలా మార్చబడటం కానీ, లేకపోతే దావీదు తన బెత్షెబాతో వెళ్ళినప్పుడు ఏ విధంగా తప్పు చేశాడో దాని యొక్క పరిణామంగా నూతనమైనటువంటి విధంగా మార్చబడాలని కోరుకున్నాడు. నూతనమైనటువంటి హృదయాన్ని నాలో నూతనముగా పుట్టించుము. అటువంటి మనసులోనికి రావడం అనేటువంటిదే నలిగిన హృదయానికి గుర్తు. 34వ కీర్తనలో కూడా తను ఎటువంటి తప్పు చేశాడో, కపటంగాను మనుషుని ఎడల భయం కలిగి ప్రవర్తిస్తూ జీవించాడో, తర్వాత నరకము చేత చిచ్చుపెట్టబడినట్లుగా ఉన్నటువంటి తన పదజాలాన్ని గురించి కూడా మాట్లాడుతూ తన అవగాహనలోనికి వచ్చాడో, అవన్నీ కూడా ఇప్పుడు నేను మంటికి మార్చబడిన అని కీర్తన 90వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మార్చబడి దేవుని యందు భయం కలిగి దేవుడి కోరినదిగా నీతిగా జీవిస్తూ, తర్వాత ఆత్మచేత నడిపించబడినటువంటి విధంగా మన యొక్క హృదయంలోని తలంపులు, మాటలు అవన్నీ వచ్చే విధంగా తన జీవితాన్ని క్రమపద్ధతిలోనికి తెచ్చుకున్న సందర్భంలో వ్రాయబడినటువంటి కీర్తన. కనుక మన జీవితంలో దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండుట, ఒకవేళ భయభక్తులు కలిగి ఉన్నామంటే నీతిగా ప్రవర్తించుట అంటే విరిగి నలిగినటువంటి హృదయంతో చేసేటువంటి క్రియలు కనబడుట. దానిని గురించిన పాఠంగా ఈ కీర్తన దావీదు రాసినాడు. ఇది మన జీవితంలో చక్కగా అన్వయించుకొని దేవుని యొక్క కృపను కోరుకుని పైనుంచి వచ్చేటువంటి ఆత్మ యొక్క సహాయం ద్వారా మృదుత్వంతో, సమాధానంతో, దేవుని గురించిన జ్ఞానంతో మనం నడిపించబడినప్పుడు దేవుడు మన యొక్క ఆలకించి ఆయన దూతను కాపలి ఉంచి మనకు కలిగినటువంటి వాటన్నిటిలో నుంచి మనకు విడుదల కలుగు చేసినటువంటి అనుభవంలోనికి ఆయన మనల్ని నడిపించగలడు. దేవుడు ఈ వాక్యం ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకున్నాం.
మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కృపలో ఇచ్చిన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దాని యొక్క శ్రేష్టతను, విశిష్టతను మేము గుర్తెరిగి సరైన విధంగా మా జీవితంలో అన్వయించుకుంటూ జీవించగలగటానికి మాకు కావలసిన కృపను మీరు అందజేయండి. నమ్మదగిన గొప్ప దేవ, ఎంతో మంచి దేవుడవు, పరమ ప్రభుడవు కనుక మేము ఊహించి అడిగిన దానికంటే అధికంగా చేయుటకు సామర్థ్యం కలిగిన తండ్రి, మా నాలుక, మా క్రియలు ఈ రెండింటి విషయంలో కూడా మరి ఎటువంటి విధంగా జీవించాలో అది మేము ఈ వాక్యంలో చూచి ఉండగా, మీరు మాకు అనుగ్రహించేటువంటి ఆ పరిశుద్ధాత్మకు లోబడి ఆయన ద్వారా మేము నడిపించబడగలగటానికి, మా జీవితంలో మీ యొక్క ప్రభుత్వాన్ని, అధికారాన్ని అంగీకరించగలగటానికి పనికొచ్చేటువంటి విధంగా జీవించగలుగుటకు కావలసిన కృపను ప్రసాదించమని వేడుకుంటూ మీ దగ్గరికి వస్తున్నాం. మరి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.